జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. సౌత్ ఇండియా కురుబ సంఘం అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిరుపతిలో కురుబ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లిలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అన్నమయ్య జిల్లా కురుబ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ కురుబ భవన్, కనకదాసు హాస్టల్ నిర్మాణం కోసం తిరుపతిలో భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుబలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాల నుంచి తిరుపతి మీడియా సోదరులు చాలా చక్కగా నాకు సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలక్ట్రానిక్గా తిరుపతి సోదరులకి కొన్ని బయట రాష్ట్రాల వల్ల విజ్ఞప్తి వలన దీన్ని సౌత్ ఇండియా కురుబ సంఘంగా మార్పు చేసి దీన్ని ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వేదిక పైన ఉన్న మా నాయకుల పేర్లు చెప్తాను. కె రెడ్డి కుమార్ సౌత్ ఇండియా కురుబ సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కె రవిశంకర్ గారు సౌత్ ఇండియా కురుబ సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా తరిగొండ ఈశ్వరయ్య ఉన్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా యువత అధ్యక్షుడిగా గుడి శివ ఉన్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా యువత అధ్యక్షుడిగా గుడి శివ ఉన్నారు. మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా గుడి రామాంజులు ఉన్నారు. అదేవిధంగా తంబాలపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా మన సర్పంచ్ శ్రీనివాసులు గారు ఉన్నారు. అదేవిధంగా జిల్లా అన్నమయ్య కార్యదర్శిగా కొప్పల హరినాథ్ గారు ఉన్నారు. వీరు కాకుండా రాయచోటు నుంచి కుల బాంధవులు అందరూ వచ్చినారు. పి రాజగోపాల్ అన్నమయ్య జిల్లా ఈసీ మెంబర్. 27వ తారీఖున అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్లో అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గ సమావేశం సౌత్ ఇండియా కురుబ సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పరిశీలకులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి డాక్టర్ కుమార్ రాజా గారు కానీ విచ్చేసినారు. అదేవిధంగా కర్ణాటక నుంచి పరిశీలకులు వాళ్ళు విచ్చేసినారు. వారందరి సమక్షంలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. జనరల్ బాడీ మీటింగ్ 10:30 నుంచి 1 గంట వరకు చక్కగా నిర్వహించి దాంట్లో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యవర్గాన్ని మీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ తర్వాత మీడియా పాయింట్ అంటే తిరుపతి పట్టణం అని ప్రజలకందరికీ మిత్రులందరికీ తెలుసు. కాబట్టే మా సౌత్ ఇండియా కురుబ సంఘానికి తప్పకుండా మీ మీడియా మిత్రులు గత 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా సహకరిస్తున్నారో అదేవిధంగా మా సౌత్ ఇండియా ఆర్గనైజేషన్ కురుబ సంఘాన్ని మరొక్కసారి మీరు సహాయ సహకారాలు మీడియా ద్వారా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యవర్గం గురించి ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం. గౌరవ అధ్యక్షుడిగా పుంగనూరు పట్టణానికి చెందిన పి నాగభూషణం గారు అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినారు. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి సాధారణమైన రైతు కుటుంబకుడు ఎంతో కష్టపడి కులం మీద ఎంతో అభిమానంతో ప్రతి ఒక్క కార్యక్రమాలకు నేనంటూ ఉండి ముందుకు పోతున్న తరిగొండ ఈశ్వరయ్య గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినారు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కొల్లే వేణుగోపాల్, అదేవిధంగా జేసీ రెడ్డప్పని ఇద్దరిని నియమించినాం. ఉపాధ్యక్షులుగా గౌరవ సలహాదారులుగా ఎక్స్ కౌన్సిలరు కప్పల వెంకటరమణ గారిని, అదేవిధంగా ఆర్కే శ్రీనివాసులు ఎక్స్ సర్పంచు, అదేవిధంగా మాజీ మదనపల్లి మండలం ఎంపీపీ ఆంజనేయులు గారిని, అదేవిధంగా మరొక సర్పంచ్ మాజీ మల్లప్ప గారిని, అదేవిధంగా రాయచోటికి చెందిన
గోవిందుని వీరు గౌరవ కురువ సంఘానికి సలహాదారులుగా తరిగొండ ఈశ్వరయ్య గారు కానీ గౌరవ అధ్యక్షులు కానీ రాష్ట్ర జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులకి వీరు కానీ తగిన సలహాలు సూచనలు ఇస్తారని చెప్పి వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కదిరి రాజ్కుమార్ మదనపల్లి, సి శంకర్ పుంగనూరు, లక్ష్మణ కలిగిరి, కదిరి నాగేంద్ర రాయచోటి, గంగన్నగారిపల్లి గంగన్నగారిపల్లి అంటే మదనపల్లి. సో వీళ్ళని ఉపాధ్యక్షులుగా ఏర్పాటు చేయడం జరిగినది. అన్నమయ్య జిల్లా కార్యదర్శులుగా శ్రీనివాసులు మదనపల్లి నిమ్మలపల్లి, శంకర పీటిఎం తమ్మాళపల్లి, అదే పంచిరమణ మదనపల్లి, గోపి మదనపల్లి, కొప్పల హరినాథ్ మనతో ఉన్నాడు కార్యదర్శి గారు, అతను గుర్రంకొండ ప్లస్ మదనపల్లిలో ఉంటాడు. రెండోది చంద్ర తంబాలపల్లి వాసనం. అదేవిధంగా ఈసీ మెంబర్లుగా అక్కులప్ప మదనపల్లి, బాలచంద్ర తంబాలపల్లి, కొప్పల కృష్ణయ్య గుర్రంకొండ వీళ్ళు జిల్లా కార్యదర్శులుగా ఉన్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా యువత అధ్యక్షుడిగా గుడి శివ, అన్నమయ్య జిల్లా యువత ప్రధాన కార్యదర్శిగా ఆర్ వినయ్ పుంగునూరు, అన్నమయ్య జిల్లా యువత ఉపాధ్యక్షులుగా రంగా పుంగునూరు, మదనపల్లి చెందిన రాజశేఖర్. అది కాకుండా అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఆర్ లత పుంగునూరు, అన్నమయ్య జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి లలిత కె మాధవి అండ్ వీళ్ళు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా యువత ఉపాధ్యక్షులు గోవిందు రఘునాథ్ గారు కానీ యువత ఉపాధ్యక్షుల్లో ఉన్నారు. మరొక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఏర్పాటు చేయడం, మదనపల్లి నియోజకవర్గ కమిటీలు కానీ ఏర్పాటు చేసినాం. మదనపల్లి నియోజకవర్గ కమిటీగా గౌరవ అధ్యక్షులుగా రిటైర్డ్ టీచర్ శ్రీ నరసింహులు గారు ఉన్నారు. మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా గత 6 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కమిటీల గురించి నేర్చుకొని ఒక సాధారణమైన ఈసీ మెంబర్ నుంచి నియోజకవర్గ అధ్యక్షుడైన గుడి రామాంజులు. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా ఆర్ శ్రీనివాసులు వెంకప్పకోట నేతని. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ప్రభుగౌడు మదనపల్లి నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శిగా చంద్ర అంగిశెట్టిపల్లిని వీరిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గ సభ్యులు 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. వీళ్ళకు 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఆ రోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో ఒక అనంతపూరు, కర్నూలే రాజకీయ లబ్ధి పొందుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాల ముందు ఇదే తిరుపతి పట్టణానికి వచ్చి నేను కురువ అంటే ఎవరు అని చెప్పి మీడియా మిత్రులు పాపం తెలియక, అంటే వాళ్ళకి తెలియక మనం ఎవరనే తెలియపోయినారు. కానీ నాటి నుంచి నేను ఎవరన్నాక నేను వస్తా అంటే చాలా చక్కగా స్పందిస్తున్న మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ కార్యవర్గాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నో 9 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2016 సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి 2025 ఎన్నికల కమిటీ వరకు చేసినాం. దాని తర్వాత తమిళనాడులో మొన్న జనరల్ ఎలక్షన్లో జరిగితే టీవీకి అధినేత సినీ నటుడు సీఎం గారు విజయ్ గారు సాధారణమైన వాళ్ళకంతా టికెట్లు ఇచ్చినారు. సాధారణమైన వాళ్ళకి దురదృష్టం ఏమంటే 25 లక్షల మంది మా కురుబ కమ్యూనిటీ సోదరులు ఉన్నారు. ఆటో తోలేవానికి ఇచ్చినారు, ఒక భూమకి ఇచ్చినారు, వీధిలో ఉండే వీళ్ళకి ఇచ్చినారు. ₹1,00,000 కానీ లేని వాళ్ళకి కానీ అవకాశం ఇచ్చిన విజయ్ గారు తనకి తప్పుదోవ పట్టించి మా వాళ్ళకి అసలు ఏ రాజకీయ పార్టీ కానీ ఇవ్వలేదు. దాంతో నాకు అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి
అనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు కానీ ఇంత రాజకీయ చైతన్యం రాలేదు. మీరు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాక సర్పంచులు పెరిగినారు, ఎంపీటీసీలు పెరిగినారు, ఎంపీపీలు పెరిగినారు, జెడ్పీటీసీలు పెరిగినారు, జెడ్పీ చైర్మన్లు అయినాం. ఈ రకంగా రాష్ట్ర కార్పొరేషన్లు సాధించినాం. ముఖ్యంగా 2017లో సంఘం 2016లో ఏర్పడినాక మా అజెండా ఒకటే ఉన్నింది. ఏ రాజకీయ పార్టీ కురబలకు అత్యధికంగా స్థానాలు కేటాయిస్తుందో, నా మనసులో టీడీపీ ఉండొచ్చు, పక్కన రవిశంకర్ మనసులో కాంగ్రెస్ ఉండొచ్చు, పక్కన మా సోదరుడు రెడ్డి కుమార్ మనసులో వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు. ఇదంతా మా వ్యక్తిగతం. మా కులానికి ఎవరు ప్రామాణికంగా మాకు అత్యధిక స్థానాలు కేటాయిస్తారో ఆ కులానికి అధ్యక్షుడు అన్నాడు కంపల్సరీ మద్దతు పలకాల. నేను ఏ పార్టీలో ఉన్నా కానీ అది లేదు. కానీ ఆ రోజు కొద్దిమంది అనంతపూర్వలు స్వార్థపూరితంతో నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నావు కాబట్టి నువ్వు సంఘాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు దీన్ని కోరుకుంటున్నావు అని చెప్పి నా మీద నిందార్పణలు చేసినారు. 30 సంవత్సరాలు నా దీన్ని త్యాగం చేసుకొని నా కులం కోసం వచ్చిన ఈరోజు కొద్దిమంది పంట నాటుతాము, పంటలో కలుపు మొక్క లాంటి వాళ్ళు కొద్దిగా ఏరి పారేస్తున్నాం. ఈ మధ్య కాలంలో వాళ్ళు చేయరు, ఇంకొన్ని చేయనీరు. సరే, ఆ గత దీనికి చంద్రబాబు గారిని అప్పటి ముఖ్యమంత్రి 14-19లో సార్ మా కురుబ కార్పొరేషన్ కావాలన్నప్పుడు తిరుపతి మీడియా సోదరు మాదిరిగా అతను ఆశ్చర్యపోయినారు. ఎందుకు మీ కార్పొరేషన్ అవసరమా అన్నారు. లేదు సార్ మాకు కంపల్సరీ కావాలా అని చెప్పినాం. మేము ఆ రోజు సంఘం పెట్టినప్పుడు 4-5 అజెండాలు పెట్టుకున్నాం. ఆ అజెండాలో 2 నెరవేర్చుకున్నాం, 3 ఈ రోజుకి కానీ నెరవేరలేదు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కురుమలను గుర్తించి ఆడ కురుమ అంటారు. ఒకే సంతతి మేమంతా, కురుబ, కురుమ, కురువ, కురుంబన్, కురువన్. దేశంలో 12 కోట్ల మంది ఉన్నాం. ధన్గర్ 85% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం కానీ 50% సబ్సిడీ ఇస్తాండి గొర్రెలు మేకలు పెంపకానికి. కానీ కేసీఆర్ గారు ఇంకొక అడుగు ముందుకేసి కేంద్రం ఇచ్చిండే 50% కానీ పరిగణలో తీసుకోకుండా తన ప్రభుత్వంలో మా కురుబ సోదరులు వ్యాపారంలో దిట్టలుగా ఉండాలా అనే ఉద్దేశంతో ఒక పొటేలు 2 గొర్రె పిల్లల పంపిణీ ఒక బృహత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. 86 లక్షల గొర్రెల పంపిణీ జరిగిందంటే ఎంత మా కులం మీద ఇది ఉందో ఆలోచన చేయండి. దాని తర్వాత కోకాపేటలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు కానీ కురుబ భవనం ఉంది తెలంగాణ హైదరాబాద్లో. కానీ అది కాదని చెప్పి తన పేరు చిరస్థాయి ఉండాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోకాపేటలో 5 ఎకరాలు భూమిని కేటాయించేదే కాకుండా అరే కురుమల దగ్గర ఆర్థిక స్తోమత లేదు కదా అని చెప్పి 5 కోట్ల నిధులు ఇచ్చినారు. అంటే ఎంత చైతన్యం దేవాలో అంత విధిగా ఎనుగో సపోర్ట్ చేసిన కేసీఆర్ గారు మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 సంవత్సరాల చరిత్రలో ఎమ్మెల్సీ అవకాశం మాకు ఇలా దురదృష్టం. కానీ కేసీఆర్ గారు నామినేటెడ్ ఎమ్మెల్యే కోటాలో మా యజ్ఞ మల్లేష్ ఉమ్మడి రాష్ట్రానికి అతను అధ్యక్షుడిగా పనిచేసినాడు. కుర్మ సంఘానికి అతనికి అవకాశం కల్పించినారు. ఇదే యజ్ఞ మల్లేష్ గారికి కానీ చంద్రబాబు గారు కల్పించినారు. పట్టభద్రుల దాంట్లో నుంచి స్థానిక సంస్థల కోటా నుంచి. కానీ అది నెరవేరలేదు. అదే అతనికి ఎమ్మెల్యే కోటాలో సాధించడం అతను 6 సంవత్సరాల పాటు ఇది చేసినాడు. ఈరోజు కోకాపేటలో ఆ 5 ఎకరాల భూమి విలువ 250 కోట్లు. మేమెంతో సంతోషిస్తున్నాం. కానీ కేసీఆర్ గారు అంత ఇది చేసి రాజకీయ అపర చాణిక్యుడైన వ్యక్తి 25 నుంచి 30 లక్షలు ఉన్న మా జనాభాకి ఎమ్మెల్యేల సీట్లు అన్యాయం చేసినారు. 0 అదే కాంగ్రెస్ వాళ్ళు 2 సీట్లు కేటాయించినారు. బీజేపీ వాళ్ళు ఆఖరి నిమిషం వరకు టికెట్ ఇస్తామని చెప్పి కరీంనగర్ జెడ్పీ చైర్మన్ అయిన
తులా ఉమా ఆమెకు అన్యాయం చేస్తే ఆమె ఆవేదన చెంది విద్యాసాగర్ రావు కొడుక్కి కేటాయించినారు. దాంతో ఆమె ఆవేదన చెంది బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిపోయినారు. అంటే కేసీఆర్ గారు మా వాళ్ళని ఆర్థికంగా పైకి తేయాలని చెప్పి, విద్యాపరంగా చేయాలని చెప్పి ఇన్ని చేసిన సీనియర్ నాయకులు ఒక రాజకీయ కార్యక్రమం జీరో ఇచ్చినారు. కాబట్టి ఈ దక్షిణ భారతదేశ సంఘ నిర్మాణానికి కానీ ఇవన్నీ రాజకీయ ప్రమాణాలే. ఒక్క తెలంగాణలో, ఒక కర్ణాటకలో ఈ రోజుటి వరకు సిద్ధరామయ్య ప్రపంచం నడిచింది. కానీ ఇప్పుడు కానీ అక్కడ కానీ కొన్ని దీనివలన సిద్ధరామయ్య గారు రాజీనామా చేయాల్సి వచ్చినది. ఎందుకంటే అతను మచ్చలేని నాయకుడిగా ఉన్నా అతని మీద దురదృష్టం కొద్దీ మచ్చలు చల్లాలని చెప్పి చూసినా అది సూర్యుని ముందర దివిటి మాదిరిగా వెళ్ళిపోయినాయి. కానీ సమీకరణల ప్రకారం అతను చేయాల్సి వచ్చింది. అతని వారసుడు రేపు యతీంద్ర అతను మినిస్టర్ కాబోతున్నాడు. కాబట్టి మేము చెప్పేది ఈ సౌత్ ఇండియా సంఘం ఏర్పాటేదానికి కానీ రాజకీయంగా కానీ సౌత్లో బలంగా తిరగాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దానికోసం అని చెప్పి జిల్లా కార్యవర్గం కానీ నియోజక కార్యవర్గాలు కానీ ఏర్పాటు చేస్తున్నాం. ఆశాబాహులు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ అడాక్ కమిటీ ఒకటికి తిరుగుతూ ఉండదు. ఈ మధ్యనే ఒక 10 రోజుల ముందు ఇదే ప్రెస్ క్లబ్లోనో ఏదో ఒక చిన్న ఫంక్షన్లోనూ కార్యక్రమం చేసినారు. మేము వాళ్ళకి పోటీ కానే కాదు, వాళ్ళు మాకు పోటీనే కాదు. వాళ్ళు సంఘం నిర్మించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కుర్ర సంఘం తరఫున అడాక్ కమిటీ తరఫున వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. బట్ మాకు అజెండా అనేది కేంద్రం నుంచి కానీ దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర మేధావులు కానీ కుల బాంధవులు కానీ ఈ చైతన్యానికి మొదలుపెట్టినారు. నా జీవితాశయం తిరుపతి పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అతి త్వరలో రాజ్యసభ ఎన్నికలు అయిపోతానట్లే కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా గోవా ఎక్స్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా కేరళలో ఉండే నాయకుల్ని, తమిళనాడు అందరినీ తెలంగాణ నాయకులను పిలుచుకొని తప్పకుండా 5 ఎకరాల భూమిని ప్రభుత్వ ధరకే ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నా. సౌత్ ఇండియా కురుబ సంఘం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి ఫౌండర్గా నేనే 5 ఎకరాల ప్రభుత్వ ధర ఎంత అవుతుందో మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా భక్త కనకదాసు గారికి దీనితో రాజమాత అహల్యాబాయి చల్లని దీవెనలతో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి కనక భవనం, కనక మండపం, కనక హాస్టల్, ఎందుకంటే ఈ తిరుపతి గొప్ప ఎడ్యుకేషనల్ హబ్ కాబోతుంది, పెద్ద పిలిగ్రిమ్ సెంటర్ కాబోతుంది. భారతదేశంలో ఉన్న కులస్తులందరూ వచ్చినప్పుడు ఎక్కడెక్కడో పడిగాట్లు పడుతున్నారు. వాళ్ళకి బయట 3,000 రూపాయలు ఉంటే మా కులస్తులు వస్తే 1,000 రూపాయలకే ఇవ్వాలని, బయట 3 లక్షల రూపాయలు కళ్యాణ మండపం ఉంటే మా వాళ్ళకి 1,00,000 రూపాయలకే ఇవ్వాలని, అదే పేద విద్యార్థులు ఎవరైతే మట్టిలో మాణిక్యాలు అంటున్నారు ఈరోజు ప్రోత్సాహక బహుమతులు వద్దంటేనే ఇస్తున్నా మా సోదరులకు అభినందనలే మీ ద్వారా. కానీ 94 నుంచి మా కుటుంబం ఇస్తూ ఉండదు. సంతోషం, విద్యార్థులను ప్రోత్సహించాలి. వాళ్ళ స్ఫూర్తితోనే కనక హాస్టల్ అని పెట్టి కంపల్సరీ ప్రతి సంవత్సరము 10 మంది IAS IPS కోచింగ్కి మా సొంత కంపెనీ నిధులు ఇచ్చి ఢిల్లీలో మా కులస్తుడు IAS కోచింగ్ సెంటర్ పెట్టినాడు. అతను ఢిల్లీ కురుబ సంఘం అధ్యక్షుడు, పేరు అఖ్తర్ పాల్ సింగ్. ఆడ పాల్ అంటారు, అఖ్తర్ పాల్ సింగ్. కాబట్టి తప్పకుండా మా కుల జాగృతిని ఇంకా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. మరొకటి, ప్రతి ఒక్క 15 రోజులకు వచ్చి మేము ఎక్కడ ఏం జరిగిన విషయాలన్నీ తప్పకుండా మీతో, ఎందుకంటే విజయవాడ సుదీర్ఘమవుతుంది, మీడియా పాయింట్లో 2వ పాయింట్ ఉంది. 10 సంవత్సరాల నుంచి సోదరుని చూస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా రేపు నెల 14వ తారీఖున కడప జిల్లాలో
సౌత్ ఇండియా కురవ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కడపలో. జూన్ 14వ తారీఖున ఆదివారం ఉదయం 10:30 to 1 o'clock ఆశావాహులు అందరూ ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరు, ప్రింట్ మీడియా సోదరులకి అందరికీ మా సభావేదికను అలంకరించిన పెద్దల ద్వారా మీకు అభినందనలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం మొదటి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘాన్ని సౌత్ ఇండియా సంఘంగా మార్చబడినది. దీని ద్వారా మీకు తెలియజేసేది ఏమనగా, ఇంతకుముందు తిరుపతిలో కొన్ని సంఘాలు సహాగా వాళ్ళే ఏర్పాటు చేసుకొని డబ్బులు వసూలు చేసుకొని కాజేసి వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకి దానికి ఉపయోగించుకుంటున్నారు. ఇక మీదట ఏ సంఘం కానీ మా కురవ సంఘం తరపున ఎవరైనా డబ్బులు వసూలు చేసి కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరు కానీ దయచేసి సంఘ నాయకులు, సంఘం ప్రజలు ఎవరు కానీ ఎవరికి ₹1 కూడా ఇవ్వకూడదని తెలియజేస్తూ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాను. జై కుర్బా, జై జై కుర్బా.